अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। గట్టి అనండి అంతేనా స్లోగన్స్ ఇయరా सोसाइटी का असर है సార్ అక్కడ చూడాలంటారు ఫోన్ పని చేయరా బాబు నివాళంటే ఎవడన్నా ఇజ్జత్ ఉండదు రా నివాళంటే చేది ఫోటో అట్లా పడతారు జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మరి అదేవిధంగా గద్దర్ వారి 3వ వర్ధన సందర్భంగా జాతీయ బీసీ జనసేన తరపున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి జయశంకర్ సార్ కూడా తెలంగాణ ఉద్యమంలో వారి కీలక పాత్ర. మరి వారు ఒక ప్రొఫెసర్ అయి ఉండి కూడా బడుగు బలహీన వర్గాలకు మరి తెలంగాణ యొక్క అభ్యున్నతికి ఎంతో పాటుపడిన వారు. వారి ఆశయ సాధనలో మరి తెలంగాణ రావడం, తెలంగాణ వచ్చినా కూడా ఆ తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని చూడకుండా చనిపోవడం చాలా బాధాకరం. మరి అటువంటి నాయకులను ఆదర్శంగా తీసుకొని ఈ రోజులో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని, మరి మన ప్రజా గొంతుకైన ప్రజానాయకుడు గద్దర్ గారి 3వ వర్ధంతి మరి ఎన్నో ఉద్యమకారులని ఆటపాటలతో ఏకం చేసి ప్రజలలో చైతన్యవంతం తెచ్చి ప్రజా గాయకుడిగా ప్రజానాయకుడిగా ఎన్నో సేవలు చేసిన మహానుభావుడు గద్దర్ గారు. మరి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులందరినీ ఒక వేదిక పైకి తెచ్చి ఒక జేఏసీగా ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో ఎనలేని పోరాటం చేసిన వారిలో ముఖ్యంగా గద్దర్ గారు కానీ మనం గర్వంగా చెప్పుకోగలం. ఆ రోజు వాళ్ళు రాసిన పాట కూడా పొడుస్తున్న పొద్దు మీద తెలంగాణ అనే పాట ఎంతో పాపులర్. మరి ఆ పాట నిన్న ప్రతి ఒక్కరికి కూడా
తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని ఉరుకు రక్తంతో యువకులు, స్టూడెంట్లు, కళాకారులు, ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు అన్ని పాల్గొని తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన స్ఫూర్తి గద్దర్ గారిది. మరి అటువంటి మహానుభావుడికి మేము నివాళులర్పించడం చాలా సంతోషంగా ఉంది. బీసీ సేన తరఫున, జాతీయ బీసీ జనసేన తరఫున ఘన నివాళులు అర్పించడం జరిగింది. వారి అడుగుజాడలో మా బీసీ సేన కూడా నడుస్తుందని తెలియజేయడం జరుగుతుంది. షాద్నగర్లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతిని మరియు ప్రజాయుద్ధ నౌక గద్దర్ యొక్క వర్ధంతిని గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎమ్మెల్యే శంకరన్న గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఘనంగా వాళ్ళకు నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా ఒక గొప్ప అవకాశం. ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమాలన్నిటి కూడా ఎమ్మెల్యే గారు సహకరిస్తున్నారు. కాబట్టి జయశంకర్ సార్ లాంటి వాళ్ళు నిస్వార్థంగా వాళ్ళ యొక్క జీవితం మొత్తం తెలంగాణ కోసం మాత్రమే త్యాగం చేయడం జరిగింది. ఆయన చదువు కానీ, ఆయన ఉద్యోగం కానీ, ఆయన యొక్క జీవితం కానీ తెలంగాణ ప్రజల కోసం నీళ్లు, నిధులు, నియామకాలని ట్యాగ్ లైన్ తీసుకొచ్చి తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా వాళ్ళకు అవగాహన కల్పించి, అంటే తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు, గల్లీ టు ఢిల్లీ వరకు అందరినీ మేల్కొల్పి అందరికీ ఈ తెలంగాణ పట్ల విషయ పరిజ్ఞానం పెంచి, తెలంగాణ ఆవశ్యకతను తెలియజేసి, తెలంగాణ అవసరాన్ని తెలియజేసి, తెలంగాణ వస్తే తెలంగాణ ఏ విధంగా బాగుపడుతుంది, నిధులు ఏ విధంగా చేసుకోవచ్చు, నీళ్ళు ఏ విధంగా మళ్లించుకోవచ్చు, నియామకాలు ఏ రకంగా చేపట్టుకోవచ్చు, ఇట్లా అనేక రకాలుగా వివరించి అన్ని పార్టీలను ఒప్పించి గల్లీ టు ఢిల్లీ వరకు అందరినీ ఒప్పించి తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రం రావడానికి కృషి చేసినటువంటి మహానీయుడు, గొప్ప వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆయన తెలంగాణ జాతిపితగా కొలవాలి. అటువంటి వ్యక్తి మన తెలంగాణలో పుట్టడం మన అందరి అదృష్టం. ఈరోజు ఆయన జయంతి జరుపుకోవడం కూడా మా యొక్క అదృష్టంగా భావిస్తున్నాం, మా యొక్క బాధ్యతగా కూడా మేము అంటున్నాం. అదేవిధంగా ప్రజలకు తెలంగాణ పట్ల, తెలంగాణ యొక్క రాష్ట్రంలో తన ఆటపాటలతో తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు, తన యొక్క మాటలతో ప్రజలను మేల్కొల్పి, తన యొక్క అనేక రకాల సభలు, సమావేశాలు నిలబెట్టి తెలంగాణ ప్రజల యొక్క పడుతున్న గోచల గురించి ప్రపంచానికి తెలియజేసిన మహానీయుడు, ప్రజాయుద్ధ నౌక పాటల మాందికుడు గద్దరన్నకు వర్ధంతి తన లేని లోటు కనిపిస్తున్నది. ఎందుకంటే గద్దరన్న లాంటి వ్యక్తులు తెలంగాణకు అవసరం ఉండే, కానీ తన తొందరగా చనిపోయిన ఆయన ఉంటే ఇంకా చాలా సంతోషంగా ఉండే. ఎందుకంటే గద్దరన్న యొక్క స్ఫూర్తితోనే మేమంతా అంతా ఉద్యమంలో ఉన్నాం, ఉద్యమాలు చేసినాం. వాళ్ళ స్ఫూర్తిదాయకంగానే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సాధనలో మేము కూడా భాగస్వామ్యం కావడానికి గద్దరన్న ఆటపాట మాటలతో మాత్రమే సాధ్యమైందని తెలియజేస్తూ మరొకసారి జయశంకర్ సార్ గారికి మరియు గద్దరన్నకు నివాళులు అర్పిస్తున్నారు. జోహార్ గద్దరన్న, జోహార్ జయశంకర్ సార్. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈరోజు ఈ గొప్ప కార్యక్రమము ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతి, అంటే 92వ జయంతి, అలాగే గద్దర్ గారి 3వ వర్ధంతి చాలా ఘనంగా ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. వారి జీవిత విశేషాలను మన ఎమ్మెల్యే గారు, మన కరుణాకర్ గారు మిగతా వివరించారు. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క ఉద్యమంలో జయశంకర్ సార్ పెళ్లి చేసుకోకుండా తొలి దశ, మలి దశ ఉద్యమకారుడే కాకుండా 34లో జన్మించిన అతను 50, 47, 50 కల్లా పెద్ద పోరాటాన్ని విద్యార్థి సంఘంలోనే పోరాటం చేసిండు. ఆ తర్వాత ప్రొఫెసర్గా ఆయన ఒక యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా అనేక జిల్లాలు తెలంగాణ రాష్ట్రం అంతా తిరిగి ప్రచారం చేసి నీటి యొక్క సౌకర్యం ఏ విధంగా తెలంగాణకు ఉపయోగపడుతుందని తెలియజేశారు. అలాంటి గొప్ప వ్యక్తి మన జయశంకర్ సార్. అలాగే ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారు మొత్తం దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా కళాకారుల కథ గొప్పవాడుగా ఈరోజు మన ముందున్నాడు. ఆట పాటతోన, తన యొక్క మాటతోన అన్ని రకాల కింది నుంచి పేదవర్గం కానుంచి అందరి వరకు తన యొక్క పోరాటాన్ని నిర్వహించినటువంటి సందర్భం గద్దర్ గారు. చివరికి తన ఈపులో బుల్లెట్ పెట్టుకొని కూడా 25 ఏళ్ళు తన వీపులో ఉన్నటువంటి బుల్లెట్తోనే జీవించినటువంటి సందర్భం మనం చూసినాం. కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తులకు, త్యాగధనులకు ఈరోజు నివాళులు అర్పించడం. శంకరన్న గారు మరియు కాంగ్రెస్ నాయకులు, జేఏసీ నాయకులు, ఉద్యమ నాయకులు అందరూ, ప్రతి ఒక్క ప్రెస్ మిత్రులు అందరూ కూడా దీంట్లో పాల్గొని మా అందరికి సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాము. నా పేరు జనార్దన్, తెలంగాణ జేఏసీ చైర్మన్. థ్యాంక్ యూ సార్. ఒక పవిత్రమైన రోజు, మర్చిపోలేని రోజు. తెలంగాణ నిస్వార్థ పరులైన ఉద్యమకారులు అనుకుని జాతిపితలు ఒకరు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క జయంతి, అదేవిధంగా తెలంగాణ ఆట పాట, తెలంగాణ యుద్ధ నౌక అనుకొని గద్దార్ గారి యొక్క వర్ధంతి పురస్కరించుకొని షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో టౌన్ అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, గద్దార్ అభిమానులు, ఉద్యమకారులు
జయశంకర్ సార్ అభిమానులు, గద్దార్ సార్ గారి యొక్క అభిమానులు ఇక్కడ వారికి నిజమైన మనసు పూర్తిగా నివాళులు అర్పించడం జరిగింది. మనకు తెలుసు, పీడిత జాడిత వర్గాలను ఏకం చేసి తెలంగాణను విముక్తి చేయాలని చెప్పి తన ఆట పాట ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసి తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించింది గద్దార్ అయితే, తన కుటుంబమే అవసరం లేదు, నిస్వార్థంగా ఈ తెలంగాణ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాలలో వివక్షత గురైందని చెప్పి తాను తన కుటుంబాన్ని పక్కకెట్టి తాను వివాహం చేసుకోకుండా కూడా ఈ యొక్క తెలంగాణకు తన జీవితాన్ని అంకితం చేశారు. మీరు ఆలోచన చేయండి, ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చింది ఎందుకు? తెలంగాణకు పోరాటం, నిస్వార్థంగా పోరాటం చేసిన జాతిపితలు ఎవరు తెలంగాణలో మన అందరికీ తెలుసు. ఇవాళ వాళ్ళ పోరాటం మహిమతోని వాళ్ళ అల్పరిగను పోరాటం చేసినందుకు సబండ వర్గాలను సకల జనుల సమ్మెలు చేసి అనుకోండి, ఆట పాటదారు అనుకోండి, కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యోగస్తులు, సబండ వర్గాలు అన్ని పార్టీలు కలిసి తెలంగాణ రావడానికి, తెలంగాణ ఆవిర్భావం చెందడానికి వీళ్ళు ముఖ్య భూమిక పోషించినట్టే మన ధర్మం. మనం వాళ్ళను స్మరించుకోవడం, వాళ్ళ స్ఫూర్తి, వాళ్ళ ఆశయాలను, వాళ్ళ అడుగుజాడలో నడచడానికి ప్రతి ఒక్కరం వాళ్ళు, ఎందుకంటే నిస్వార్థంగా వాళ్ళు తెలంగాణకు సేవ చేశారు కాబట్టి మనం వాళ్ళ అడుగుజాడలో నడిస్తే బాగుంటుంది. ఇలా పార్టీలు తెలుసు మీకు అందరు, పార్టీలు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పార్టీ తెలంగాణ గురించి పుట్టినట్టు, తెలంగాణను ఏదో బాగుపరుస్తామని చెప్పినట్టు, తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తామన్నట్టు మీ అందరికి తెలుసు విషయాలని. అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రోజు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఆంధ్రలో తెలంగాణలో ప్రభుత్వం పోతుంది, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందంటే కూడా శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రభుత్వాలు పార్టీ ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, తెలంగాణ ప్రజలు ముఖ్యం అని చెప్పి ఎంతోమంది అమరవీరులు అవుతూ ఉంటే శ్రీకాంతాచార్యులు అట్లాంటి వాళ్ళు కూడా తాను సొంతం సూసైడ్ చేసుకొని పెట్రోల్ పోసుకొని అంటుకుంటుంటే అమ్మ అని అనలే శ్రీకాంతాచార్య, తెలంగాణ ఇవ్వు తల్లి అన్నాడు, తెలంగాణ ఇవ్వు తల్లి అన్నాడు. అంటే సోనియా గాంధీ దాన్ని చెల్లించి ఎన్ని అధికారాలు, ఎంపీలను, మినిస్టర్లను రాజీనామాలు చేసారు మీ అందరు తెలుసు. ఇలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితేనే, జూపల్లి కృష్ణారావు అయితేనే ఎంతో మంది రాజీనామాలు చేసి ఇవన్నీ మీకు అందరికి తెలుసు. వాళ్ళు కూడా నిస్వార్థంగా తెలంగాణ రావాలనుకున్నారు. కానీ కొందరు వచ్చిన తెలంగాణను వారి కుటుంబాలకు, వాళ్ళ అనుచరులు, అప్పటిన్న ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి కుటుంబం, అప్పుడున్న ఎమ్మెల్యేలు, వాళ్ళ కుటుంబాలు ఇవాళ తెలంగాణ ఆశయాలన్నీ పక్కకెట్టి, కోరుకున్న తెలంగాణ అంతా పక్కకెట్టి ఒక స్వార్థంగా, అహంకారంతో ఇవాళ రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేసి, ఆర్థిక వ్యవస్థని విధ్వంసం చేసి, విద్యని విధ్వంసం చేసి, మేధావులకు గౌరవం లేకుండా, ఉదాహరణకు కోదండరామరెడ్డి సార్ అట్లాంటి అర్ధరాత్రి తన సొంత ఇల్లు కిటికీలు బలగొట్టిన దాఖలాలు, బండి సంజయ్ అట్లాంటి వాళ్ళ కుటుంబాలను కూడా నాశనం. అంటే వాళ్ళు చేసింది విధ్వంసం. అంటే ఆంధ్ర వాళ్ళకంటే కూడా ఎక్కువ విధ్వంసం చేసి, ఎక్కువ వివక్షత గురి చేసి, పరిపాలన అంతా అస్తవ్యస్తం చేసి, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలు చేసి, అన్ని తప్పులు చేసి, దోసుకొని దాచుకొని, ఒక స్వేచ్ఛ లేకుండా, తెలంగాణలో స్వేచ్ఛ లేకుండా మేము జాతిపిత అంటే ఒప్పుకోం. జయశంకర్ సార్ లాంటి వాళ్ళు, గద్దార్ లాంటి వాళ్ళు, కోదండరామరెడ్డి సార్ అట్లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళను మేము జాతిపితలు అంటే ఒప్పుకుంటాం. కానీ మీరెక్కడ జాతిపిత అని దేన్ని అంటారు? ఇలా దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళను మనం జాతిపితలు అంటే దానికి సార్థకత ఉంది. వాళ్ళు ఏ రోజు రాజకీయాలు ఆశించలేదు, ఏ రోజు తన కుటుంబం గురించి ప్రయత్నం చేయలేదు. దేశం గురించి, జాతీయత గురించి, దేశంలో ఉన్న ప్రజల గురించి వాళ్ళు పోరాటాలు చేసారు, స్వాతంత్రం తెచ్చారు. మనల్ని స్వేచ్ఛగా ఈ రోజు స్వతంత్రంగా జీవించడానికి మనకు ఒక సదావకాశాలు ఇచ్చారు. వాళ్ళు మానీయులు, వాళ్ళని జాతిపితలు అంటే అర్థం ఉంది. ఇలా జాతిపితలు అంటే ఇలాంటి వాళ్ళని జాతిపితలు అంటే. కానీ దోసుకొని దాచుకొని ఇవాళ కూడా చూడండి, 10 ఏళ్ళు విచ్చలవిడి పరిపాలన చేసి మళ్ళీ అచ్చొచ్చిన ఆంబోతులాగా రోడ్ల మీద పడి, భాష అంటే ఏమంటాం డిక్షనరీలో కూడా ఉండయి అటువంటి భాషలు మాట్లాడారు.
మిమ్మల్ని అనాలా జాతిపితలని చెప్పి? మీరు నిస్వార్థంగా ఉండండి. ఇలా ఫామ్ హౌస్లో ఎట్లయితే ఉన్నారో నిస్వార్థంగా ఉండండి. జాతిపిత అంటారు. కానీ రాజకీయం ఆశించి దోసుకోవడం దాచుకోవడం అధికారమే కావాలంటే ఎవరైనా జాతిపిత అంటే అధికారం అవసరం లేదు, స్వార్థం కుటుంబం అవసరం లేదు. అటువంటి వాళ్ళని జాతిపితలు అంటాం. చరిత్ర వాళ్ళని నిలిచింది. ఇలా ఇంతమందిని మనం జాతిపితలుగా కొలుస్తున్నాం. అంటే జాతులకు వాళ్ళు త్యాగం చేశారు, దేశానికి త్యాగం చేశారు కొందరైతే, రాష్ట్రానికి త్యాగం చేశారు కొందరు, కుటుంబాలను త్యాగం చేశారు కొందరు. మనందరికి తెలుసు. అందుకు ఇవ్వాలనైనా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. మనందరి బాధ్యత. ఉద్యమకారుల కుటుంబాలను మనం ఆదుకోవాలి, ఉద్యమకారుల కుటుంబాలను గౌరవించాలి, ఉద్యమ నేతలు మనం గౌరవించుకోవాలి. చనిపోయినా బతికినా వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇలా వచ్చిన తెలంగాణ అహంకారంతో ఎప్పుడు పదవే కావాలి, అధికారం కావాలనేటోళ్లకు బుద్ధి చెప్పవలసిన పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రజలైతే ఇది గమనించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.